హాయ్ మామ. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ చాలా మందికి ఏదో ఒక టైంలో మనసులో అనిపించే ఉంటుంది. వాళ్ళ బ్యాచెస్లో ఎప్పుడో ఒకసారి దీని గురించి డిస్కస్ చేసే ఉంటారు. చేసేటప్పుడు చాలా ఫీల్ అయ్యి కూడా ఉంటారు. ఇక మ్యాటర్లోకి వస్తే ప్రతి ఒక్కరికి ఫేవరెట్ హీరోస్ ఉంటారు మామ. ఒకరికి పవన్ కళ్యాణ్ గారు ఇష్టం ఉంటే మరొకరికి మహేష్ బాబు గారు ఉంటారు. కొంతమందికి ఎన్టీఆర్ గారికి ఇష్టం ఉంటే మరి కొంతమందికి ప్రభాస్ గారు ఇష్టం ఉంటారు. ఇలా మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న 7 నుంచి 8 మంది పెద్ద హీరోస్కి వాళ్ళని అభిమానించే అభిమానులు ఉంటారు మామ. వీళ్ళలో సీనియర్ హీరోస్ని కొంచెంసేపు పక్కన పెడదాం. ఈ ఉన్న 7 నుంచి 8 మంది హీరోస్కి ఉన్న వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ హీరో పెద్ద హిట్ కొట్టాలి, పెద్ద హిట్ కొట్టాలి, హిట్ మీద హిట్ కొట్టాలి, మంచి సినిమా తీయాలి అని అనుకుంటా ఉంటారు. అలాగే హీరోస్ కూడా మంచి సినిమాలు తీయడానికి కష్టపడతారు. అందులో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని ఫెయిల్ అవుతాయి. బట్ నాకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అభిమాని గుండెల మీద చేసుకొని చెప్పండి, మీకు నచ్చిన మీరు ఫ్యాన్ అవ్వటానికి కారణమైన మీరు ఎలా అయితే చూసి మీ హీరోకి ఫ్యాన్ అయ్యారో ఆ హీరోని ఇప్పుడు మీలో ఎంతమంది మిస్ అవ్వట్లేదు చెప్పండి. దానికి కారణం ఈ పాన్ ఇండియా ట్రెండ్ అంటాను నేను. ఈ డిబేట్ని ఒక్క నిమిషం పక్కన పెడితే నేను ఒక హీరోని అభిమానించవచ్చు, బట్ నాకు మిగిలిన హీరోస్ని కూడా ఏదో ఒక టైంలో వాళ్ళ మూవీస్ ఇష్టపడి ఉంటాను. ఎగ్జాంపుల్కి డార్లింగ్ బుజ్జిగాడు, యమదొంగ అదుర్స్, హ్యాపీ పరుగు, కలేజా బిజినెస్ మ్యాన్, ఇలా ఎన్నో రిపీట్స్లో చూసిన సినిమాలు నాకు కూడా ఉంటాయి. కానీ మళ్ళీ నేను వాళ్ళని అలా చూడగలనా అంటే నాకు సిచ్యువేషన్స్ చూస్తే నో అనే అనిపిస్తుంది మామ. ఒకప్పుడు ఇయర్కి 2 మూవీస్ పక్కాగా తీసే ఎన్టీఆర్ గారు ఇప్పుడు 2019 నుంచి 2026 వరకు ఎన్ని తీశారు అంటే తీసిన సినిమాలు 3. అదే ప్లేస్లో రామ్ చరణ్ గారు కూడా 2019 నుంచి 2026 వరకు తీసిన సినిమాలు 3. ఇలా ప్రతి హీరో పాన్ ఇండియా అనే మాయలో పడి సినిమాకి ఒక 3 ఇయర్స్ తీసుకుంటూ పాన్ ఇండియా హిట్ అవ్వాలి అంటే నరకాలి అనే కాన్సెప్ట్ని పట్టుకొని ఏదో ఫేక్ వరల్డ్ని క్రియేట్ చేస్తూ సంవత్సరాలు వాళ్ళకి టైం ఇస్తూ ఆ టైంతో సినిమాలు తీస్తూ మనం ఏ హీరోనైతే అభిమానించామో ఆ హీరోని మనకు దూరం చేస్తున్నారు అనే ఫీలింగ్ నాకు కలిగింది మామ. ఎస్, మనకి ఆర్ఆర్ఆర్లు, సలార్లు, పుష్పాలు కావాలి, బట్ అవి ఈవెంట్ ఫిల్మ్స్లో ఉంటూ ఎప్పుడో ఒకసారి వస్తూ మధ్యలో మనం మన హీరోని ఎలా అయితే చూసుకోవాలనుకుంటున్నామో అలాంటి మూవీస్ రావాలి అనేది నా ఒపీనియన్ మామ. ఒక రకంగా సినిమాని ఆడియన్సే నాశనం చేస్తున్నారు అనేది నా ఫీలింగ్. ఎందుకు అంటే సోషల్ మీడియాలో మనం రెగ్యులర్గా కొన్ని పదాలు వింటూ ఉంటాం. థియేటర్స్ తగలడిపోతాయి, శవాలు లేస్తాయి, చచ్చిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ అని ఇలా ఫేక్ పిఆర్ కామెంట్లు పెడుతూ లేనిపోని హైపులు పెంచుకుంటూ హీరోస్ కూడా ఇలాంటి సినిమాలే చెయ్యాలేమో, ఇలాంటి సినిమాలు చేయకపోతే ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించరేమో అనే స్థాయికి మనం హీరోస్ని దిగజార్చాం అనేది నా ఫీలింగ్ మామ. పాన్ ఇండియా సినిమా అంటే మసాలా సినిమా అనే ఫీలింగ్ రోజు రోజుకి పెరిగిపోతుంది అనే ఫీలింగ్ కూడా నాలో ఉంది. ఇప్పుడున్న ఎంతమంది హీరోస్ సరదాగా టైం స్పెండ్ చేసే సినిమాలు చేయగలుగుతున్నారు చెప్పండి. ఇంకా దారుణం ఏంటి అంటే అలాంటి సినిమాలు చేసే ఒక్క హీరోని కూడా ఇప్పుడు సోషల్ మీడియా గేమ్లోకి లాగేసి అతను కూడా ఆ మాయలో పడేలా చేశారు. పోనీ ఇప్పుడు పాన్ ఇండియా అనే టాపిక్లోకి వెళ్దాం. పాన్ ఇండియా సినిమా అనే ట్రెండ్ స్టార్ట్ అయిందే బాహుబలి అనే సినిమాతో అనుకుందాం. ఆ తర్వాత ఎక్సెప్ట్ పీకే అండ్ ఎంబీ తప్ప అందరూ పాన్ ఇండియా సినిమాలు చేశారు. ఇందులో ఎన్ని హిట్ అయ్యామావా, ఆఖరికి తెలుగులో మార్నింగ్ షో కూడా ఫుల్ అవ్వని హీరోస్ కూడా పోస్టర్ మీద అన్ని లాంగ్వేజెస్లో టైటిల్స్ వేసేసి పాన్ ఇండియా అంటాం మొదలెట్టారు. ఇందులో ఎన్ని హిట్స్ అయ్యాయి మీరే చెప్పండి. తిప్పి కొడితే 10 సినిమాలు కూడా ఉండవు. 10 ఏళ్లలో 10 హిట్లు కూడా కొట్టలేదు మనం. బట్ మిగతా హీరోస్కి ఉన్నాయి కదా, మావోడు పాన్ ఇండియా సినిమా తీయాలి అని గోల చేసేస్తుంటారు ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు మనకి పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ అవ్వక ముందు ప్రతి హిందీ సినిమా పాన్ ఇండియాలోనే రిలీజ్ అయ్యేది. వాళ్ళు అప్పుడు దాన్ని పాన్ ఇండియా అనలేదే. షారుఖ్ ఖాన్ గారు చెన్నై ఎక్స్ప్రెస్ చేసిన, ఓం శాంతి ఓం చేసిన, సల్మాన్ భాయ్ దబాంగ్ చేసిన, బజరంగి భాయిజన్ చేసిన, అమీర్ ఖాన్ పీకే చేసిన, 3 ఇడియట్స్ చేసిన, డెస్పైట్ ఆఫ్ లాంగ్వేజెస్ అన్ని స్టేట్స్లో ఆ మూవీస్ చూశారు. అంత పెద్ద హిట్స్ అయ్యాయి అని వాళ్ళు ఆ తర్వాత వాళ్ళ జోనర్లో సినిమాలు చేయడం మానలేదే. మరి మన దగ్గర ఎందుకు ఇలా? పోనీ మనం తీసే సాధారణ సినిమాలు నార్త్ వాళ్ళకి నచ్చవా అంటే మాస ఇంద్ర లాంటి సినిమాల్లో ఏముందని ఎప్పటికీ కూడా టీఆర్పీ రేటింగ్స్లో ఒక రేంజ్లో తెచ్చుకుంటున్నాయి. పోనీ పాన్ ఇండియా అంటే నార్త్ వాళ్ళకి నచ్చటమేనా? నార్త్లో పెద్ద హిట్ అయితే పాన్ ఇండియా సినిమా అయిపోయినట్టేనా అంటే దీనికి నా దగ్గర ఒక సమాధానం ఉంది. ఎక్సెప్ట్ ఎస్ఆర్కే లాస్ట్ 3 సినిమాలు పక్కన పెడితే బిగ్గెస్ట్ హిట్స్ హిందీలో దురంధర్ అనుకోవచ్చు, స్త్రీ 2 అనుకోవచ్చు, గదర్ 2 అనుకోవచ్చు. కాబట్టి వీళ్ళు మన ప్రభాస్, అల్లు అర్జున్ కన్నా పెద్ద హీరోస్ అంటే మీరు ఒప్పేసుకుంటారా? ఒప్పుకోరు. 500 కోట్లు కలెక్ట్ చేసిన ప్రభాస్ గారు రాధేశ్యామ్ ఓపెనింగ్స్ నార్త్లో ఎంత వచ్చాయి? దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది?
నార్త్ మార్కెట్ అనేది ఎవ్వరికీ పర్మనెంట్ కాదు. అలాంటి నార్త్ మార్కెట్ కోసం భారీ సినిమా అంటూ మన తెలుగు సినిమాని, మనకి నచ్చిన తెలుగు సినిమాని మనం ఏం చూసి అభిమానించడం స్టార్ట్ చేసామో ఆ మన హీరోస్ని మనకు దూరం చేసుకుంటున్నాం అనే ఫీలింగ్ నాకు కలిగింది మామ. ఇప్పుడు నా క్వశ్చన్ ఒక్కటే, నాకు డార్లింగ్లో ప్రభాస్ గారిని, అదుర్స్లో ఎన్టీఆర్ గారిని, కలేజాలో బాబు గారిని, మహేష్ బాబు గారిని, ఆర్యా 2లో అల్లు అర్జున్ గారిని, ఆరెంజ్లో రామ్ చరణ్ గారు చేసిన రోల్ లాంటి రోల్స్ని నేను మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నాను మామ. మీలో అనిపించట్లేదా? మీలో ఎంతమందికి అనిపించట్లేదు? టీవీలో ఆ మూవీస్ వస్తున్నప్పుడల్లా ఆ ఫీలింగ్ మీలో ఎంతమందికి కలగలేదు? అరే ఇలాంటి మా ఓడిని కదరా మేము మిస్ అవుతున్నాం, మా ఓడిని ఎలా చూడాలనుకుంటున్నాం కదరా మేము అని మీరు ఎంతమంది అనుకోవట్లేదు చెప్పండి? పెద్ద బడ్జెట్ సినిమాలు చేస్తూ ఫేక్ హైప్ని క్రియేట్ చేస్తూ ఓపెనింగ్స్ తెచ్చేసుకొని పాన్ ఇండియా అని చెప్పుకోవటం కాదు మామ. ఇలాంటి సినిమాలు చేసి అందరినీ మెప్పించాలి. పోకిరి, ఒక్కడు, అత్తారింటికి దారిది, సింహాద్రి, డార్లింగ్, పరుగు లాంటి సినిమాలు వేరే లాంగ్వేజెస్లో కూడా రీమేక్ అయ్యి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు అందరికీ మార్కెట్ ఇండియా వైడ్ ఉంది కాబట్టి అట్లీస్ట్ ఎవ్రీ 2 మూవీస్కి ఒక్కసారి అయినా చిన్నగా మేము అభిమానించిన మా హీరోని మాకు తిరిగి ఇవ్వాలి అనేది నా కోరిక మామ. అది జరగకే రిలీజులు చూసుకోవాల్సిన సిచ్యువేషన్లో ఉన్నాం మనం. అలాంటి సిచ్యువేషన్ మనకు వద్దు అని నేను అంటాను. మీలో ఎంతమందికి మళ్ళీ వాళ్ళ హీరోస్ని అలా చూడాలని కోరుకుంది కామెంట్ చేయండి. నేను ఈ పాన్ ఇండియా ట్రెండ్కి పూర్తిగా వ్యతిరేకం మామ. ఓన్లీ బిగ్ స్కేల్ సినిమాలు తీస్తూ పాన్ ఇండియా, యునైట్ ఇండియన్ సినిమా అని అంటే సరిపోదు మామ. ఈవెంట్ సినిమాలు కానివి కూడా ఎప్పుడైతే పాన్ ఇండియా రేంజ్లో సక్సెస్ అవుతాయో అప్పుడే అది అసలైన ఇండియన్ సినిమా అని నా ఒపీనియన్ మామ. ఫర్ ఎగ్జాంపుల్ వేరే లాంగ్వేజెస్లో తీసుకోండి, మోహన్ లాల్ గారు కానీ, మమ్మూటి గారు కానీ, రజనీకాంత్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, అటువైపు వెళ్తే శివరాజ్ కుమార్ గారు కానీ, ఉపేంద్ర గారు కానీ, లేదు రిషబ్ శెట్టి గారు కానీ వీళ్ళందరూ ఈవెంట్ ఫిల్మ్స్ చేస్తారు. బట్ వాటిని పక్కన పెట్టి ఎప్పుడో ఒకప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టి అందరూ చూడగలిగే స్మూత్ సినిమాలు, చిన్న సినిమాలు మనం వాళ్ళ హీరోస్, వాళ్ళ అభిమానులు వాళ్ళని ఎలాగైతే చూసి వాళ్ళకి ఫ్యాన్స్ అయ్యారో అలాంటి సినిమాలు చేస్తారు మామ. పాన్ ఇండియా రేంజ్లో సక్సెస్ రాకపోవచ్చు కాదన్ను, బట్ అందరూ కలిసి చూసే సినిమాలు మాత్రం చేస్తారు మామ. మన లాంగ్వేజెస్లో ఆడతాయి. మనం ఎన్నోసార్లు క్రింజ్ డైరెక్టర్ అని అంటాం ఒక డైరెక్టర్ని. ఆ డైరెక్టర్ పేరు కూడా మీ అందరికీ తెలుసు. బట్ ఆయన సినిమాలు అందరికీ నచ్చి హిట్లు ఎందుకు అవుతున్నాయో తెలుసా? అలాంటి స్పేస్ ఒకటి క్రియేట్ అయింది కాబట్టి, అందరూ అలాంటి సినిమాలకి మొహం మొత్తేసి ఉన్నారు కాబట్టి, విచ్ మీన్స్ నేను అదొక జానర్ అని చెప్పట్లేదు. సరదాగా కూర్చొని అప్పటికప్పుడు నవ్వుకొని చూసే సినిమాలకి మనం దూరం అయ్యాం మామ. అలాంటి సినిమాలు తీసే కరుణాకర్ గారు ఏమైపోయారు? ఎప్పుడో ఒకసారి మాత్రమే శేఖర్ కమ్ముల గారు ఎందుకు తీస్తున్నారు? వినాయక్ గారు ఏమైపోయారు? ఇలా పెద్ద డైరెక్టర్లు అందరూ సినిమాలు తీయడం మానేశారు మామ. ఎందుకంటే అలాంటి సినిమాలు తీసే హీరోలు ఆ సినిమాలు ఆపేసి అన్ని ఈవెంట్ ఫిల్మ్స్ 100 మందిని నరకడమే పనిగా పెట్టుకొని సినిమాలు తీస్తా ఉంటే ఇంకా ఇంట్లో అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, బామ్మర్ది, బావ ఇలా అందరూ కలిసి వెళ్ళి చూసే సినిమాలు ఏం పడతాయి? పుట్టిన సినిమానేమో ఇప్పుడు కొంతమంది ట్రెండ్ కోసం అంటారు, రీచ్ కోసం అంటారో తెలియదు, క్రింజ్ అంటారు. నేను అలాంటి సినిమానికి అభిమాని అని చెప్పట్లేదు. అప్పటికప్పుడు సరదాగా చూసి ఇంటి నుంచి బయటకు వచ్చి మర్చిపోయే సినిమాని అందరి హీరోలు అట్లీస్ట్ 2 సంవత్సరాలకు ఒకసారైనా, లేదు 2 సినిమాలకు ఒకసారైనా చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ మామ. చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను అభిమానించే నా హీరోని మళ్ళీ తిరిగి నాకు ఇవ్వండి అని మాత్రం కోరుకుంటాను మామ. ఇట్లు మీ సినిమా పిచ్చాడు. బాయ్.